అడవి విందు. ఒకప్పుడు ఒక పెద్ద పచ్చని అడవిలో ఎన్నో జంతువులు సఖ్యంగా జీవించేవి. ఆ అడవిలో సింహం రాజు, ఏనుగు బలవంతుడు, కోతి చలాకీ, కుందేలు తెలివైనది, జింక మృదువైనది, నెమలి అందమైనది. అందరూ కలిసి సుఖంగా సంతోషంగా ఉండేవారు. ఒకరోజు ఉదయం సింహం గట్టిగా గర్జించింది. స్నేహితులారా, ఈరోజు మనమందరం కలిసి ఒక పెద్ద విందు చేసుకుందాం. ఎప్పుడూ వేటలు, పని, గజిబిజి. ఇప్పుడు కాస్త సరదా కావాలి అని చెప్పింది. ఆ వార్త విన్న జంతువులన్నీ ఆనందంతో కేరింతలు కొట్టాయి. ఏనుగు, నేను టేబుల్ తయారు చేస్తాను అన్నది. పెద్ద పెద్ద ఆకులు, చెట్టు కొమ్మలతో పెద్ద టేబుల్ తయారు చేసింది. కోతి చెట్లెక్కి మామిడి పండ్లు తెచ్చింది. కుందేలు గాజరాలు, జింక పళ్ళతో చేసిన జ్యూస్ తెచ్చాయి. నెమలి పూలతో ఆ ప్రదేశాన్ని అలంకరించింది. కొద్దిసేపటిలో ఆ అడవి కోలాహలంతో నిండిపోయింది. చుట్టూ బెలూన్లు, పూలు, సీతాకోక చిలుకలు ఎగురుతుండగా విందు మొదలైంది. కోతి తన ఫన్నీ జోక్స్ చెప్పడం మొదలుపెట్టింది. ఏనుగు పాదరక్షలు ఎందుకు వేసుకోదు అని అడిగింది. అందరూ నవ్వులు ఆపుకోలేకపోయారు. సింహం కూడా పగలబడి నవ్వింది. నెమలి తన అందమైన రెక్కలు విప్పి నృత్యం చేసింది. ఏనుగు చిన్న డప్పు కొడుతూ రాగం వేసింది. పక్షులు కూడా పాటలు పాడాయి. ఆ పాటల మధ్య జంతువులంతా చేతులు లేదా కాళ్ళు కదిపి డాన్స్ చేశారు. తరువాత ఆటల సమయం వచ్చింది. జింక, కుందేలు రేస్ ప్రారంభించాయి. కోతి, జిరాఫీ మెడమీదెక్కి బెలూన్ను పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఏనుగు పొరపాటున నీటిని చిమ్మింది. అందరూ తడిసి నవ్వుతూ ఆడుకున్నారు. సాయంత్రం అయ్యేసరికి సూర్యుడు అస్తమించి ఆకాశం నారింజ రంగులో మెరిసింది. జంతువులన్నీ చెట్టు కింద కూర్చుని విందు తరువాత ఫలాలు తింటూ పాటలు పాడుతూ రోజు ముగించారు. సింహం మెల్లగా అన్నది, ఈరోజు నాకు తెలిసింది. మన సంతోషం వేటలో కాదు, మన స్నేహంలో ఉంది. అందరూ చప్పట్లు కొడుతూ అవును, స్నేహం నిజమైన విందు అని అన్నారు. ఆ రోజు నుండి ఆ అడవిలో ప్రతీ నెల ఒకసారి అన్ని జంతువులు కలిసి విందు చేసుకోవడం ఆచారంగా మారింది. నీతి: సంతోషం అంటే పెద్ద పెద్ద వస్తువులు కాదు, స్నేహితులతో పంచుకునే నవ్వులు, ప్రేమ, సరదానే నిజమైన ఆనందం. హాయ్ పిల్లలు, మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.